తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కుదుపు సంభవిస్తోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంట్లో టీఎంసీ రెబెల్ కాకోలి బృందం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీఎంసీ రెబెల్ ఎంపీలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాకోలి బృందం రేపు లోక్సభ స్పీకర్తో కూడా సమావేశం కాబోతున్నట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కుదుపు సంభవిస్తోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంట్లో టీఎంసీ రెబెల్ కాకోలి బృందం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టీఎంసీ రెబెల్ ఎంపీలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. కాకోలి బృందం రేపు లోక్సభ స్పీకర్తో కూడా సమావేశం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా అందిస్తారు. కళ, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి బెంగాల్ ఆపరేషన్ దాదాపు వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్కి రేపు ముగింపు కార్డు అంటే పలకబోతుందా అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తున్నాయి. దాదాపు శనివారం రోజు కూడా చాలా కీలకంగా ఇటు కేంద్ర మంత్రి బెంగాల్ రాష్ట్ర ఇన్ఛార్జికి సంబంధించినటువంటిది భూపేంద్ర యాదవ్ ఇంటికి దాదాపు 3 ఎంపీలు కీలకమైనటువంటి సమావేశం జరిపారు. ఈ సమావేశంలో సోమవారం రోజు ఖచ్చితంగా స్పీకర్ని కలిసే విధంగా ఒక ప్లాన్, తర్వాత ఒక అంటే టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి 22 మంది దాదాపు ఉన్నటువంటి ఎంపీలతో ప్రత్యేకమైనటువంటి విందును కూడా ఏర్పాటు చేసే విధంగా నిన్న శనివారం రోజు ఇటు కేంద్ర మంత్రి ఇంట్లో కూడా కీలక సమావేశం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు బెంగాల్ నుంచి కూడా చాలా మంది టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఢిల్లీకి రావడం జరుగుతుంది. ఒక్కొక్కరుగా వస్తున్నటువంటిది. మరికొంతమంది భూపేంద్ర యాదవ్ నివాసంలో కూడా ఇటు మాలారాయ్, తర్వాత సాయిని ఘోష్, షర్మిలా సర్కార్, జాన్మాలియా, ఆ తర్వాత జాపీ హల్దర్ వంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆదివారం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొంతమంది కూడా రాత్రి లోపల చేరుకున్నారు. రేపు బంగ్ భవన్ లో చాలా కీలకమైనటువంటి టీఎంసీకి సంబంధించినటువంటి నేతలకు ప్రత్యేక విందు, అనంతరము అంటే ఇక్కడ ఇటు కేంద్ర మంత్రితో ప్రత్యేకమైనటువంటి చర్చలు. ఎవరైతే అంటే 22 మంది ఎంపీలు అందరూ కూడా ఈ రోజు రాత్రి వరకు ఢిల్లీకి చేరుకోవడము, వీరందరికీ కలిసి రేపు ప్రత్యేకమైనటువంటి విందు. ఈ విందులో ఇటు ఇన్ఛార్జ్ భూపేంద్ర యాదవ్ నివాసంలో జరిగేటటువంటి కీలకమైనటువంటి మొట్టమొదట సమావేశం జరుగుతుంది ఉదయము. అనంతరము బంగ్ భవన్ లో ప్రత్యేకమైనటువంటి విందు, అనంతరము ఇటు స్పీకర్ ని కలిసే విధంగా కూడా ఒక కీలక సమయాన్ని స్పీకర్ ని కూడా ఇప్పటికే కూడా నిన్న శనివారం రోజు కోరారు. దీనికి అనుగుణంగానే రేపు ప్రత్యేకమైనటువంటి ఇటు అందరూ కలిసి స్పీకర్ ని కలిసే విధంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లేఖ ఇచ్చే విధంగా కూడా కీలక భేటీ రేపు ఉదయం కూడా జరగబోతుంది. ఇందులో దాదాపు మనకు చాలా మంది అంటే ఇప్పటికే శతాబ్ది రాయ్ తర్వాత సుదీప్ బందోపాధ్యాయ ఢిల్లీలోనే మకాం వేశారు. దాదాపు 2 రోజుల నుంచి కూడా అటు కేంద్ర మంత్రితో సమావేశాలు. కానీ దీనికి అంతటికీ కూడా ఎవరైతే అంటే ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి టీఎంసీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక వ్యక్తులు అనుకోవచ్చు, తర్వాత ఆమెకి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరుగా విడిపోతూ దాదాపు 22 మంది నంబరు 22 అన్నటువంటిది మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ నంబర్కి సంబంధించినటువంటిది. కానీ ఈ లిస్టులో మనకి దాదాపు 22 నంబర్ లిస్టులో 13 నంబర్ దగ్గర ఒక ప్లెయిన్ గా ఉన్నటువంటిది అంటే కొంత సోర్సెస్ నుంచి అందినటువంటి సమాచారం ఏదైతే లిస్టులో ఇచ్చారో అందులో 13 నంబరు ఖాళీగా ఉంది. ఆ 13 నంబర్లో ఎవరు అక్కడ సిగ్నేచర్ చేయబోతున్నారు అన్నది మాత్రం కొంత సెన్సేషనల్ గా ఉంది. ఎందుకంటే 22 మంది లిస్టు దాదాపు వీరి దగ్గరికి రావడం జరిగింది. వీరికి రేపు ప్రత్యేకంగా
స్పీకర్కి కూడా పర్మిషన్ తీసుకుపోతున్నారు. కానీ 13 నంబర్ మాత్రం ఖాళీగా ఉంది. ఆ 13 నంబర్ ఎవరు అన్నది మాత్రం కొంత ఉత్కంఠ లేపుతున్నటువంటిది. దీనిపై అంటే ఆ 13కి సంబంధించినటువంటిది మరి 2-3 గంటల్లో రాజీనామా చేసి వీళ్ళ అంటే ఎవరైతే 22 మెంబర్స్లో చేరబోతున్నారా అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్కు. ప్రస్తుతము రేపు స్పీకర్కి సంబంధించినటువంటిది పార్లమెంట్ స్పీకర్ని కలవబోతున్నారు అన్నది మాత్రము ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి బెంగాల్ ఆపరేషన్. Right. Thanks for the updates, Kala.